తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించాలని భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నాన్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారులకు కల్కి ఆశ్రమ నిర్వాహకులకు మధ్య క్విడ్ ప్రోక్రో జరుగుతుందని ఆరోపణలు చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారత హేతువాద సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూముల విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారని అన్నారు. అదే జిల్లాలో కల్కి ఆశ్రమం ఆక్రమించిన అటవీ భూములపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులకు కల్కి ఆశ్రమ నిర్వాహకులకు మధ్య ఉన్న క్విడ్ ప్రోకోను వెలికి తీయాలని అన్నారు. కల్కి ఆక్రమించిన అటవీ భూములపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దొంగబాబా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. అక్కడ అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులకు, అట్లాగే ఆశ్రమ నిర్వాహకులకు ఇద్దరికి క్విడ్ ప్రోకో సంబంధాలు ఉన్నాయి. అంటే నేను మీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు అనే దాంతో అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు పనిచేస్తున్నారు. మేము హేతువాద సంఘం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో పెద్దిరెడ్డి గారు తిరుపతి జిల్లాలో అటవీ భూములు ఆక్రమించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆ అటవీ భూములు ఆక్రమించిన దానికి సపోర్ట్ చేసిన అధికారులని క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళ మీద అని. నిజమే, సంతోషమే. అయితే కల్కి భగవాన్కి ఆశ్రమ నిర్వాహకులకి సపోర్ట్ చేస్తూ 20 సంవత్సరాల నుంచి అటవీ భూములు ఆక్రమించిన పట్టించుకొని అధికారుల మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? అంతేకాదు మిత్రులారా, నిన్ననే సత్యవేడు మండలంలో 300 ఎకరాల అటవీ భూములు ఎవరు ఆక్రమిస్తే వాళ్ళ మీద నేను కేసులు పెట్టి చిన్న అధికారులని సస్పెండ్ చేశారు. ఆర్ఐని, సూపర్వైజర్ని. అసలు పెద్ద చేపలు వదిలిపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలంలో, వరదయ్యపాలెం మండలంలో వందలాది ఎకరాలు కల్కి భగవాన్ ఆక్రమించి మోసం చేస్తూ ఉన్నాడు. దీని మీద మీరు ఏమి చర్యలు తీసుకుని? ఇప్పటికే మేము చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో మేము 4-5 సార్లు మేము రిప్రజెంటేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ స్పందన లేదు. మరి పెద్దిరెడ్డి భూములు ఆక్రమిస్తే మీరు స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కల్కి భగవాన్ వందలాది ఎకరాలు అటవీ భూములు ఆక్రమిస్తే ఎందుకు గమ్మున ఉన్నారు? అక్కడ ఒక న్యాయమా, ఇక్కడ ఒక న్యాయమా? నిగ్గు తేల్చాలి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా సిఐడి చేత, లేకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేత కల్కి భగవాన్ ఆక్రమించిన భూముల మీద విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అధికారులు, వాళ్ళకి ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో, దుడ్డు క్విక్ ప్రోకో జరుపుతున్నారో ఆ అధికారుల మీద